This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding importance of framework application and importance of implementation application. So ఇప్పుడు or before that, what we understood? So Pega projects ఎప్పుడైనా internal applications వరకే యూస్ చేస్తూ ఉంటాం. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్కి మల్టిపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో సిటీ బ్యాంకే తీసుకోండి ఆర్ ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి. సో ఎస్బీఐకి ఇంటర్నల్గా క్రెడిట్ కార్డ్కి ఒక అప్లికేషన్ ఉండాలా, అండ్ లోన్స్కి ఒకటి ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్, గోల్డ్ లోన్స్, క్యాషియర్కి ఒక పోర్టల్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు బి డెవలప్డ్ విత్ దిస్ పెగా అనుకున్నాం. అండ్ దట్ టు ఈ ఆల్ థింగ్స్ని మనం మెయింటైన్ చేస్తే రీయూజబుల్ థింగ్స్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం? సో రీయూజబుల్ థింగ్స్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? ఫ్రేమ్వర్క్. framework. అంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది, అండ్ దట్ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్. టెక్నికల్గా డిస్కస్ చేస్తే దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అనుకున్నాం, అండ్ దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్లో ఆల్ ద రీయూజబుల్ థింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇంప్లిమెంటేషన్లో అయితే ఇట్స్ స్పెసిఫిక్ థింగ్స్, ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ వరకే అనమాట. సో అంటే ఒక ప్రాజెక్ట్కి ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఈవెన్ ఒక ప్రాజెక్ట్లో ఓన్లీ సింగిల్ ఇంప్లిమెంటేషనే ఉంది అనుకోండి, మే నాట్ బి టుడే, ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎక్స్పాండ్ అవుతారు కదా. సో అప్పుడైనా అట్లీస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ ఉండుంటే సో అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అంటే క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్ మెయింటైనింగ్ ఫ్రేమ్వర్క్ అట్లీస్ట్ వన్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ దట్ టు మీ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బట్టి మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఏ క్లయింట్, నేను ఒక క్లయింట్ అయితే నాకు పెగా ఏమీ తెలియకపోవచ్చు. సో నాకు ఓన్లీ టూ థింగ్స్ ఉంటాయి మైండ్లో. సో నా బడ్జెట్ ఎంత, అండ్ నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ కావాలి, అంటే 4 అప్లికేషన్స్ 5 అప్లికేషన్స్ కావాలి, అండ్ ఆల్ దిస్ ఐ వాంట్ ఇట్ ఇన్ ఓన్లీ 1 ఇయర్ టైం. అంటే ఈ 3 థింగ్స్ నా మైండ్లో ఉంటాయి. సో ఈ 3 థింగ్స్ని నేను కన్సిడర్ చేసుకుని ఏం చేస్తాను? సో మేబీ ఇది సిటీ క్లయింట్ అయితే ఐ విల్ బి పర్చేసింగ్ పెగా సిస్టమ్స్ లైసెన్స్, అవునా? సో ఇది సిటీ క్లయింట్ అయితే విల్ బి పర్చేసింగ్ పెగా సిస్టమ్స్ లైసెన్స్. అండ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత యాజ్ వి అండర్స్టూడ్, ఈ సిటీ క్లయింట్ వాళ్ళు ప్రాజెక్ట్ అంతా ఒక కంపెనీ చేతిలో పెట్టరు. సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో మాడ్యూల్స్లో స్ప్లిట్ చేస్తూ ఉంటారు. మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా క్యాప్జెమ్ని వాళ్ళకి ఇచ్చి, లోన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా వేరే కంపెనీకి, డెవలప్మెంట్ని కూడా డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు క్యాప్జెమ్ని యాక్సెంచర్ ఇలా డిఫరెంట్గా స్ప్లిట్ చేశారు అనుకుందాం. అండ్ అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది? డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, సో క్రెడిట్ కార్డ్ పోర్టల్, లోన్స్ అప్లికేషన్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ కామన్గా మెయింటైన్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ వన్ ఫ్రేమ్వర్క్ అనేది. సో ఇక్కడ క్లయింట్ వాళ్ళు ఒక బిజినెస్ అనలిస్ట్ని హైర్ చేసుకుంటారు. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఐ వాంట్ టోటల్ మేబీ 12 అప్లికేషన్స్. అందులో ఫస్ట్ 3 వచ్చి బ్యాంకింగ్ అనుకోండి, నెక్స్ట్ 3 వచ్చి మేబీ ఇన్సూరెన్స్, నెక్స్ట్ 3 మేబీ రీటైల్, ఇలా చెప్తారు అంతే. అండ్ దిస్ ఈజ్ మై బడ్జెట్ అండ్ ఐ కెన్ పే ఓన్లీ ఫర్ దీస్ మెనీ డెవలపర్స్ అండ్ ఐ వాంట్ అవుట్పుట్ ఇన్ 1 ఇయర్, ఇలా చెప్తూ ఉంటారు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు రెస్పెక్ట్ డెవలప్మెంట్ టీం దగ్గరికి వస్తారు. డెవలప్మెంట్ టీంకి వచ్చి, సో క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది మీ సైడ్ నుంచి, లోన్స్ అప్లికేషన్ ఎంత టైం పడుతుంది, ఇలా ఒక ఎస్టిమేట్ తీసుకుని మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. దిస్ వాట్ జనరలీ హ్యాపెన్స్. సో ఈ హోల్ ప్రాసెస్లో డే 1 డెవలప్మెంట్ వర్క్ ఏమీ ఉండదు. యాజ్ ఎ డెవలపర్ మీకు అసలు వర్కే ఉండదు ఇనీషియల్గా, ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ టాస్క్స్ ఎక్కువ ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు డివైడ్ ఆర్ దే హ్యావ్ టు డిజైన్ దిస్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో అంటే టోటల్ 4 అప్లికేషన్స్ అనుకోండి ఫర్ క్రెడిట్, ఫర్ బ్యాంకింగ్, దీనికంటే ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేయాలి అన్నట్టు వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఇంకొక 3 అప్లికేషన్స్ అనుకుంటే ఈ 3 థింగ్స్ కామన్ కాబట్టి లెట్ us మెయింటైన్ వన్ ఫ్రేమ్వర్క్, మేబీ ఇన్సూరెన్స్ అన్నట్టు అనుకుంటారు. ఓకే, సో నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ ఇది. ఎవరైనా నిన్నటి వినపోతే ఫస్ట్ నిన్నటి రికార్డింగ్ షేర్ చేస్తాను, అది చూడండి. దాని తర్వాత ఈ రికార్డింగ్ కూడా షేర్ చేస్తాను, అప్పుడు చూడండి. ఓకే, మేబీ ఇంకొక 3 అప్లికేషన్స్ ఉండొచ్చు, మేబీ సంథింగ్ రీటైల్ అనుకుందాం. సో అంటే కామన్గా అనిపించేవన్నీ ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యి, అండ్ ఈ 3 థింగ్స్కి ఒక కామన్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకుంటే అల్టిమేట్గా ఇక్కడి నుంచి యూజ్ అవుతుంది కదా.
సో అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది మీ బిఏ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ స్ట్రక్చర్ మొత్తం డిజైన్ అయిన తర్వాత అప్పుడు యాక్చువల్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇది క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకుందాం. సో ఇది క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకుందాం. సో క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఏం జరుగుతుందంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. యాజ్ ఐ టోల్డ్ యూ, బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ అంటాం దాన్ని. ఏఎల్ఎస్డి అంటారు, బిఆర్డి అంటారు, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తారు అండ్ ఇక్కడి నుంచి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఆ డాక్యుమెంట్లో ఒక 50 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం, 50 యూజర్ స్టోరీస్ అనుకుందాం. సో ఆ 50 యూజర్ స్టోరీస్ యాజ్ ఏ డెవలపర్ మనం డెవలప్మెంట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు క్లయింట్ వచ్చి, సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ టోటల్ మనకి 50 స్క్రీన్స్ కావాలి. ఓకే, అండ్ ఫర్ దిస్ ఐ కెన్ గివ్ ఓన్లీ 1 year ఆఫ్ టైమ్ అండ్ మేబీ సమ్ 100 million డాలర్స్ ఏదో అన్నట్టు సమ్ బడ్జెట్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ అనలిస్ట్ మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఇస్తారు. సో డాక్యుమెంట్లో 50 యూజర్ స్టోరీస్ కనిపిస్తాయి ఆర్ ఇన్ని రిక్వైర్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ వీ అండర్స్టూడ్ డెవలప్మెంట్ ఎప్పుడైనా అజైల్ మెథడాలజీ జరుగుతుంది, అజైలే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు క్లయింట్ ప్రాస్పెక్టులో ఏంటంటే 1 yearలో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవ్వాలన్నట్టేనా. సో క్రెడిట్ కార్డ్ పోర్టల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సమ్ కంపెనీలో కూర్చొని డెవలప్మెంట్ చేసేది ఆఫ్టర్ 1 year. ఓకే, సో క్లయింట్ 1 year టైం ఇస్తున్నారంటే ఏంటి దాని మీనింగ్, ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 yearలో బ్యాంక్ సర్వర్లోకి వెళ్ళిపోవాలని వాళ్ళ థాట్, అంతే కదా. సో 1 year బ్యాంక్ సర్వర్లోకి వెళ్ళిపోవాలనేది. సో 1 year టైం ఇచ్చారు అంటే 1 year మొత్తం డెవలప్మెంట్ అనే ఉండదు, అవును కదా. 1 year మొత్తం డెవలప్మెంటే చేస్తే టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, తర్వాత ఇంకొక ఫేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక ఫేజ్ ఉంటాయి, ఇవన్నీ ఎప్పుడు రన్ అవుతాయి. సో అంటే జనరల్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. సో మేబీ ఫస్ట్ది ఎనాలిసిస్ స్టేజ్ అంటారు, ఆ తర్వాతది మేబీ డెవలప్మెంట్ స్టేజ్, ఆ తర్వాత టెస్టింగ్ ఫేజ్, ఆ తర్వాత యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు, ఆ తర్వాత ప్రీ ప్రాడ్, ఆ తర్వాత ప్రాడ్, ఇలా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాం ఎనీవే. సో ఇప్పుడు 1 year టైం ఇస్తున్నారంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 yearలో బ్యాంక్ సర్వర్లోకి వెళ్ళిపోవాలనేది. అంతేకాని 1 year మొత్తం మీరే డెవలప్మెంట్ తీసుకోరు కదా. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు వచ్చి ఏమంటారు మధ్యలో, సో క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 1 year ఫర్ దిస్, సో డెవలప్మెంట్ లెట్ us కంప్లీట్ ఇట్ ఇన్ 4 months ఇట్ సెల్ఫ్ అనేస్తారు, అవునా, అవునా కదా. సో 4 months టైం లాగా ఇచ్చారు అనుకోండి. సో అంటే 4 monthsలో కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోవాలనే కదా దాని మీనింగ్. 4 monthsలో డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోవాలని దాని మీనింగ్. సో అగైన్ 4 monthsలో డెవలప్మెంట్ అయిపోవటం అంటే మనకి నచ్చినట్టు ఈరోజు ఒక స్క్రీన్, రేపు 50th స్క్రీన్ ఇలా చేయడానికి కాదు. సో స్ప్రింట్ మెథడాలజీ అనేది నడుస్తుంది. సో స్ప్రింట్ మెథడాలజీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ డే మీకు బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ఇస్తారు కదా. సో అప్పుడు మిమ్మల్ని అనలైజ్ చేయమంటారు. అప్పుడు యాజ్ ఏ డెవలపర్గా మీరు ఏం చేయాలి, సో టోటల్ 50 స్క్రీన్స్ ఉన్నాయి ఆర్ 50 యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ యూజర్ స్టోరీకి నాకు 2 days టైం పడుతుంది, సెకండ్ దానికి 3 days టైం పడుతుంది, మేబీ థర్డ్ దానికి 2 hours టైం పట్టవచ్చు, ఫోర్త్ దానికి ఒక 4 days. ఇలా రిక్వైర్మెంట్ 1 నుంచి లాస్ట్ వరకు మీరు మొత్తం ఎస్టిమేట్స్ ఇస్తారు. ఓకే, మొత్తం ఎస్టిమేట్స్ ఇస్తారు. ఆ ఎస్టిమేట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మేబీ 8 months వచ్చింది అనుకుందాం, అది కదా. సో యాజ్ ఎ డెవలపర్ మీరు ఎంత టైం చేస్తారనేది మీ ఎఫర్ట్ అది. అంతేగాని క్లయింట్ ఏదో 4 monthsలోనే అడిగాడు కదా అని చెప్పి మీరు కమిట్ అయ్యి 8 months వర్క్ కాస్త 4 monthsలో ఇస్తానని మీరు చెప్తే దాని తర్వాత మనకే రిస్క్, అది చేయలేకపోతే మనల్నే కదా బ్లేమ్ చేస్తారు. సో అంటే యాజ్ ఏ డెవలపర్ మీరు డే 1 ఏం చేయాలంటే మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి మేబీ అది 2 hours అయిపోతుందని తెలిసినా మనం 4 hours టైం ఇచ్చుకుంటాం సేఫ్ సైడ్. సో మోస్ట్లీ ఎక్కువ ఇస్తాం, తక్కువ ఇస్తే మనం రిస్క్లో పడతాం, అంతే కదా. సో మోస్ట్లీ డబల్ ఎఫర్ట్, డబల్ కూడా కాకపోయినా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు మేబీ 50 యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ యూజర్ స్టోరీ ఇంత టైం, సెకండ్ది ఇంత టైం, థర్డ్ది ఇంత టైం, అండ్ టోటల్ వచ్చి మేబీ 6 months టైం వచ్చింది అనుకోండి. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొత్తం ఎస్టిమేట్స్ మొత్తం తీసుకుని క్లయింట్ దగ్గరికి వెళ్తారు. సో క్లయింట్ దగ్గర ఏమంటారంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఒక్కళ్ళే 6 months 7 months టైం కావాలని అంటున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద సినారియో 1 yearలో మనం ప్రాజెక్ట్ మూవ్ చేయలేము, సో షల్ వి చేంజ్ ద టైమ్ లైన్స్ అన్నట్టు క్లయింట్ దగ్గరికి వెళ్తారు.
సో క్లయింట్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఎక్స్ట్రా 6 మంత్స్ అన్నారు అనుకోండి, సో స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ క్లయింట్స్ ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఏంటంటే నాకు బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉంది, నాకు టైం కన్స్ట్రెంట్ ఉంది, నాకు ఈ టైంలోనే కావాలని స్ట్రాంగ్గా ఉంటే, అంటే నాకు 1 ఇయర్లోనే కావాలని వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చి క్లయింట్ దీనికి 100% 1 ఇయర్లోనే కావాలంటున్నారు, మీనింగ్ మీకు డెవలప్మెంట్ 4 మంత్సే టైం ఇవ్వగలము అని అంటారు. అప్పుడు ఏం చేస్తాము? యాజ్ ఎ డెవలపర్ మనం ఏం చేయొచ్చు? సో 4 మంత్స్లో అయితే మొత్తం 50 రిక్వైర్మెంట్స్ చేయలేము, మేబీ 40 or 35 చేస్తాం, మీకు ఓకే అయితే చేస్తాం, లేదు అనుకుంటే మాకు ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇవ్వండి అంటారు. అవునా? సో ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇవ్వండి అంటాం. ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి కూడా పేమెంట్ జరగాలి కదా, శాలరీస్ ఇవ్వాలి కదా. శాలరీస్ ఎవరు ఇస్తారు? క్లయింట్ నుంచే రావాలి. అంటే క్లయింట్ వాళ్ళ దగ్గరికి 2 ఆప్షన్స్ వెళ్తాయి. సో ప్రాజెక్ట్ డిలే అయినా పర్లేదా, లేదు నాకు ఇన్ టైమే కావాలంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇంకొక 5 మెంబర్స్ని అడుగుతున్నారు, మరి ఇస్తారా అని అడుగుతారు. సో ఇప్పుడు క్లయింట్ ఏమంటాడు? ఓకే, ఐఎమ్ ఓకే టు లోడ్ విత్ ఎక్స్ట్రా రిసోర్సెస్ ఆల్సో, మీరు రిసోర్సెస్ లోడ్ చేసుకోండి, నేను ఐఎమ్ రెడీ టు పే, బట్ నాకు మాత్రం మీ సైడ్ నుంచి 4 మంత్స్లోనే కంప్లీట్ అవ్వాలి అన్నట్టు క్లయింట్ అంటాడు. సో అప్పటికప్పుడు మేబీ మీ క్యాబ్ జెమ్ని వాళ్ళు అయితే, సో అండ్ సో కంపెనీ ఉంటుంది కదా, సో క్యాబ్ జెమ్ని వాళ్ళు ఇమీడియట్ హైరింగ్ స్టార్ట్ చేస్తారు. అవును? సో ఐ వాంట్ ఇమీడియట్ రిసోర్సెస్ ఓన్లీ అన్నట్టు అడుగుతూ ఉంటారు. సో ఇమీడియట్ రిసోర్స్ అడుగుతున్నప్పుడు కూడా అగైన్ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత నౌకరీ ఆర్ సమ్వేర్ జాబ్స్ పెడతారు కదా. సో అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టెన్యూర్ అని అడగాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్లో క్లయింట్కి మీకు ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ 4 మంత్స్ 5 మంత్సే ఉంచుతారు కదా క్లయింట్, ఆ తర్వాత రిలీజ్ చేసేస్తారు కదా. అవునా? సో ఇప్పుడు సపోజ్ నేనే మీ ఇంటర్వ్యూర్ అనుకోండి, క్యాబ్జెమినీ నుంచి మీకు కాల్ చేశాను అనుకోండి, సో మీ ప్రొఫైల్ నాకు నచ్చింది, ఐ వాంటెడ్ టు కన్సిడర్ యువర్ ప్రొఫైల్ అని అంటే, దెన్ మీరు స్ట్రైట్ అవే ఓకే అన్నట్టు కాకుండా కెన్ ఐ నో దట్ ప్రాజెక్ట్ టెన్యూర్ అని అడగాలి. సపోజ్ ఇప్పుడు నేను కనుక 6 మంత్స్ అన్నాను అనుకోండి, మీరు జాయిన్ అవుతారా? సో అంటే 6 మంత్స్ తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేసేస్తామంటే మళ్ళీ మీరు వేరే ప్రాజెక్ట్ ఎత్తుక్కోవటము ఆర్ సమ్వేర్ వేరే కంపెనీ ఎత్తుక్కోవటము జరుగుతాయి కదా. అవునా? సో అంటే యాజ్ అన్ నార్మల్ ఆస్పిరెంట్ మీరు ఏం చేయాలంటే యూ హెవ్ టు అండర్స్టాండ్ ప్రాజెక్ట్ టెన్యూర్. ఈ కేసులో క్లయింట్ ఎన్ని రోజులు పే చేస్తాడు మీకు? 6 మంత్సే ఎక్స్ట్రా రిసోర్సెస్కి 6 మంత్సే పే చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అప్పుడు ఎలా కన్వే చేస్తారంటే, మేబీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్ 6 మంత్స్ ఓన్లీ, ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ టెన్యూర్ అంటూ ఉంటారు, అలా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. అవునా కదా? సో ఇప్పుడు మీకు సినారియోలో ఏదో ఒక జాబ్ అనేది ఇంపార్టెంట్గా అనుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జాబ్ తీసేసుకోవాలి. సో అది 6 మంత్స్ 1 ఇయర్ అని కాకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్ జాబ్ తీసేసుకుంటూ ఉంటారు, చేసుకుంటారు, దెన్ అక్కడి నుంచి అప్పుడు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, నాట్ ఏ ప్రాబ్లం. సో అందుకనే మీకు అప్పటికప్పుడు క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ పొజిషన్స్ రిలీజ్ చేసేస్తారు. సో ఐ వాంటెడ్ టు పే హిమ్ ఓన్లీ ఫర్ 6 మంత్స్, నాట్ ఫర్ కంప్లీట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అని కాకుండా ఓన్లీ 6 మంత్సే అంటారు. సో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏం కాదు. ఇండియాలో ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక కంపెనీ ట్రై చేస్తే అది పర్మనెంట్ అయితేనే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే సెక్యూరిటీ కోసం. సో ఒక 6 మంత్స్ కోసమే చేసి మళ్ళీ కంపెనీ చేంజ్ అయ్యి మళ్ళీ షిఫ్ట్ అయ్యి, సో ఇది హెడ్ఏక్స్ ఏమి లేకుండా స్ట్రైట్ అవే విల్ ట్రై టు గో ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. బట్ వేరే కంట్రీస్ తీసుకోండి, యుఎస్ కంట్రీస్, ఇక్కడైతే ఇలాంటి కైండ్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ చూస్ చేసుకోరు వాళ్ళు. మీరు బాగా నేర్చుకుని సబ్జెక్ట్ మొత్తం వచ్చిన తర్వాత మేబీ ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ తర్వాత యూఎస్ వెళ్ళిపోయారు అనుకోండి, సో అక్కడ మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఏ క్లయింట్ దగ్గర ఆర్ ఏ కంపెనీ దగ్గర నేను పర్మనెంట్గా వర్క్ చేయను, ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్ కింద వర్క్ చేస్తాను అన్నట్టు అంటారు. సో కాంట్రాక్ట్ పొజిషన్స్ అన్నప్పుడు క్లయింట్ బాగా పే చేయాలి. అవునా? సో ఇప్పుడు నేను సంథింగ్ ఏదో వర్క్ జరుగుతుంది అనుకోండి, నాకు ఈరోజు సాయంత్రం కల్లా కావాలి, ఐ కెన్ పే ఎనీథింగ్ అనేస్తాం కదా. అంటే ఇమ్మీడియట్ వర్క్ ఉంటే, కాంట్రాక్ట్ పొజిషన్ ఉంటే పేమెంట్ ఎక్కువ వస్తుందా? పేమెంట్ ఎక్కువ వస్తుంది కదా. సో యూఎస్లో ఉన్న వాళ్ళు, మన ఇండియన్స్ అయినా ఎవరైనా ఏం చేస్తారంటే పర్మనెంట్ పొజిషన్స్ కోసం ఎక్కువ వెయిట్ చేయరు. సో దే విల్ బి లుకింగ్ ఓన్లీ ఆఫ్టర్ కాంట్రాక్ట్ పొజిషన్స్. సో ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ చేస్తారు, సో హ్యూజ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే కాంట్రాక్ట్ పొజిషన్స్కి వెళ్తారు. అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ పీరియడ్లో వచ్చే అమౌంట్ దట్ విల్ బి ఈక్వల్ టు నార్మల్ 2 ఇయర్స్. ఇక్కడ 1 ఇయర్లో వస్తే అక్కడ వాళ్ళకి 3-4 ఇయర్స్లో వచ్చే అమౌంట్ వస్తుంది. సో అందుకనే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ జనరల్గా అక్కడ తక్కువ చూస్ చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డే 1 రిక్రూట్మెంట్ ఇవన్నీ ఇలా స్టార్ట్ అవుతూ వస్తాయి. ఓకే,
నౌ యాజ్ ఎ నార్మల్ డెవలపర్ మీరు ఎస్టిమేట్స్ మాత్రం ప్రాపర్గా ఇవ్వాలి. సో ఇప్పుడు మీ క్లయింట్ ఏమంటున్నారంటే ఎక్స్ట్రా రిసోర్సెస్ని కూడా ఇస్తాను, బట్ నాకు మాత్రం ఈ పీరియడ్లో కంప్లీట్ చేయండి అని అంటున్నారు. మేబీ ఎక్స్ట్రా రిసోర్సెస్ కూడా తీసుకుందాం అనుకుందాం. 5 మెంబర్ టీం కాస్త 10 మెంబర్ టీం అయింది అనుకుందాం. సో ఈ 10 మెంబర్స్ వర్క్ చేస్తారు కదా టుగెదర్. అండ్ ఇప్పుడు అగైన్ ఏం జరుగుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ స్ప్రింట్ డివిజన్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ 1 ఇంత టైం, రిక్వైర్మెంట్ 2 ఇంత టైం, రిక్వైర్మెంట్ 3 ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్కి సమ్ టైం స్టాంప్ లాగా ఇచ్చారు, టైం లైన్ ఎస్టిమేట్స్ లాగా ఇచ్చారు. సో మనము హ్యాపీ ఎందుకంటే క్లయింట్ మనకి ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇచ్చాడు, అండ్ క్లయింట్ హ్యాపీ ఎందుకంటే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుందని కాబట్టి. సో బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ క్లయింట్ మధ్యలో ఉండేది ఎవరంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. సో క్లయింట్ ఎప్పుడైనా బిజినెస్ అనలిస్ట్ని అడుగుతారు. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, డెవలప్మెంట్ వర్క్ రారు. సో మధ్యలో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళని అడుగుతారు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళని అడిగేది ఏంటంటే సో వాట్ ఈస్ ద స్టేటస్, సో ఆర్ వీ గోయింగ్ టు కంప్లీట్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ ఆర్ నాట్, సో దిస్ ఈజ్ మై బడ్జెట్. సో అంతకు మించి వాళ్ళు ఏం ఎక్స్ట్రా డిస్కస్ చేయరు. సో అంటే ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ బిజినెస్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ సక్సెస్ఫుల్లీ. అవునా కదా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే ఎవ్రీడే మనల్ని డైలీ సింకప్ కాల్స్లో అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ రిక్వైర్మెంట్ 1, 2, 3 ఇలాంటివి అనమాట. ఓకే ఫైన్. సపోజ్ ఇప్పుడు 50 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకున్నామా, 50 యూజర్ స్టోరీస్ అనుకున్నామా. సో ఈ 50 యూజర్ స్టోరీస్ని అగైన్ స్ప్రింట్స్ లాగా డివైడ్ చేస్తారు. స్ప్రింట్ అనే వర్డ్ విన్నారా అందరూ? స్ప్రింట్ అనే వర్డ్ విన్నారా? సో ప్రాజెక్ట్ అంతా జనరల్గా 2 మెథడాలజీస్తో రన్ అవుతుంది. ఆ 2 మెథడాలజీస్ ఏంటంటే మేజర్గా వాటర్ ఫాల్ మెథడాలజీ అంటారు, ఇంకొకటి ఎజైల్ మెథడాలజీ అంటారు. ఎజైల్ అన్న స్క్రమ్ అన్న ఇదంతా ఒకటే రిలేటెడ్. సో వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏముండేదంటే మేబీ డెవలప్మెంట్ ఒక 3 మంత్స్ అనుకోండి. ఓకే 3 మంత్స్ అనుకోండి, అంటే 3 మంత్స్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. సో మనలో చాలామంది ఆర్ మీలో చాలామంది బాగా వచ్చిన వాళ్ళు 1 వీక్లో కంప్లీట్ చేసి మిగతా టైం కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా. సో అది క్లయింట్ ప్రాస్పెక్టివ్లో సమ్వేర్ డ్రాబ్యాక్ ఏనా. బట్ ఇప్పుడు క్లయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఎజైల్ మెథడాలజీ చేస్తున్నారు. ఎజైల్ మెథడాలజీలో ఏం జరుగుతుందంటే డే టు డే మానిటరింగ్ జరుగుతుంది. సో ఈ 50 రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఫస్ట్ 10 రిక్వైర్మెంట్స్ వచ్చి స్ప్రింట్ 1లోనే చేయాలి, నెక్స్ట్ 10 రిక్వైర్మెంట్స్ వచ్చి స్ప్రింట్ 2లోనే చేయాలి, నెక్స్ట్ 10 రిక్వైర్మెంట్స్ స్ప్రింట్ 3, ఇలా స్ప్రింట్ ప్లాన్ మొత్తం డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇలా స్ప్రింట్ ప్లాన్ మొత్తం డిసైడ్ అవుతుంది. సో యాజ్ ఎ డెవలపర్ మేబీ ఈ రోజు ఒక స్ప్రింట్ స్టార్ట్ అయింది అనుకుందాం. స్ప్రింట్ ఎవ్రీ టైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఓన్లీ. ఓకే ఒక స్ప్రింట్ అంటే జనరల్గా 2 వీక్స్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్స్లో 3 వీక్స్ కూడా ఉంటాయి. సో స్ప్రింట్ ఆల్ ద టైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే నుంచే స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఈ రోజు ఒక స్ప్రింట్ స్టార్ట్ అయింది అనుకుందాం, స్ప్రింట్ నెంబర్ 1. స్ప్రింట్ 1 స్టార్ట్ అయితే మీరు ఎర్లియర్ కమిట్మెంట్ ఇచ్చారు కదా, స్ప్రింట్ నెంబర్ 1లో ఐ కెన్ గో విత్ 3 రిక్వైర్మెంట్స్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్ అన్నట్టు మీరు స్ప్రింట్ ప్లాన్ ఇచ్చారా యాజ్ ఎ డెవలపర్. సో ఈరోజు మొత్తం ఫైనలైజ్ అయిపోయింది, స్ప్రింట్ ప్లాన్ ఫైనలైజ్ అయిపోయింది, ఎక్స్ట్రా డెవలపర్స్ని ఫైనలైజ్ చేశారు, బడ్జెట్ ఫైనలైజ్ చేశారు, ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిపోయింది. స్ప్రింట్ 1 ఈరోజు స్టార్ట్ అయితే డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్ప్రింట్ 1లో మేబీ 3 రిక్వైర్మెంట్స్ స్టార్ట్ చేయాలనుకుందాం. ఏం చేస్తాము, మండే కాబట్టి రిక్వైర్మెంట్ 1 స్టార్ట్ చేస్తాం ఒక డెవలపర్, ఇంకో డెవలపర్ రిక్వైర్మెంట్ 2, ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఓకే సో అంటే మండే స్టార్ట్ అయిన స్ప్రింట్ నెక్స్ట్ ఫ్రైడే కాకుండా ఆ నెక్స్ట్ ఫ్రైడే అంటే కరెక్ట్గా 2 వీక్స్ ఎండ్కి అవ్వాలి. ఓకే సో ఎండ్ అవటం అంటే ఏంటి దాని మీనింగ్, ఎండ్ అవటం అంటే ఆ రిక్వైర్మెంట్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోవాలి, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. అవునా కదా? సో 3 రిక్వైర్మెంట్స్ ఇచ్చారు అంటే ఆ 3 రిక్వైర్మెంట్స్కి టెస్టింగ్తో సహా మొత్తం ఫైనలైజ్ అయిపోవాలి. అంటే ఆ 2 వీక్స్ టైం మీకు ఇచ్చేది ఏదైతే ఉందో ఆ 2 వీక్స్ మొత్తం డెవలప్మెంట్ అని అనుకుంటున్నారా? కాదు. సో అంటే మేబీ 1 వీక్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు అండ్ 1 వీక్ టెస్టింగ్ లాగా అయి ఉండొచ్చు. ఓకే అండ్ దట్ 1 వీక్లోనే అవ్వాలని ఏమీ లేదు, 1 వీక్లోనే అవ్వాలని ఏం లేదు. సపోజ్ ఒక రిక్వైర్మెంట్ చాలా పెద్దది అనుకోండి, మేబీ ఈ రోజు మండే నుంచి నేను నెక్స్ట్ ట్యూస్డే వరకు తీసుకోవచ్చు యాజ్ ఎ డెవలపర్ నెక్స్ట్ ట్యూస్డే వరకు తీసుకోవచ్చు, ఆర్ నెక్స్ట్ వెనస్డే వరకు తీసుకోవచ్చు. చాలా కాంప్లికేటెడ్ కాబట్టి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఆ నెక్స్ట్ వెనస్డే మనం ఏం చేస్తాము, టెస్టింగ్ టీం వాళ్ళకి ఇస్తాం. టెస్టింగ్ టీం వాళ్ళు ఏమంటారు,
సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ టెస్ట్ చేయడానికి నాకు 2 days సరిపోదు, ఐ వాంట్ ఇట్ లైక్ 5 days. సో నేను ఈ రిక్వైర్మెంట్కి సైన్ ఆఫ్ ఇవ్వలేను, కంప్లీట్ అయినా నేను ఇవ్వలేను అంటారు. అప్పుడు ఎలా సో Can ఎక్స్టెండ్ అవుతుంది hire. అనుకుంటున్నా. Yeah. అదే నెక్స్ట్ స్ప్రింట్లో. సో స్ప్రింట్ ల్యాబ్స్ అనేది జరగకూడదు. సో స్ప్రింట్ ఆల్రెడీ ప్లాన్ డిసైడ్ అయిపోయిందా, స్ప్రింట్ 1లో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి, స్ప్రింట్ 2లో ఇలా ఉండాలి అన్నప్పుడు సో అది ఎగ్జాక్ట్గా అలాగే జరగాలి. అది బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ అది. ఓకే, సో సపోజ్ ఇలాంటిది ఏమన్నా ల్యాబ్స్ వస్తే క్లయింట్ నుంచి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? బిఏ వాళ్ళే, టెస్టింగ్ టీం వాళ్ళు, వీళ్ళందరూ సైడ్ అయిపోతారు. ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే, బిఏ వాళ్ళదే మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా. మేబీ దే మైట్ నాట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్, బట్ ఈ ప్రాసెస్ అంతా నడిపించాల్సింది వాళ్ళే. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేయాలి? టెస్ట్ డెవలప్మెంట్ త్వరగా కంప్లీట్ చేయండి, సో వై ఆర్ యూ టేకింగ్ దీస్ మచ్ టైం, వై ఆర్ యూ టేకింగ్ దీస్ మెనీ డేస్ అనేది మనం డే టు డే మానిటర్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో అందుకనే డైలీ సింకప్ కాల్స్ ఉంటాయి. ఈరోజు మండే స్టార్ట్ అయిందంటే దెన్ సో దే ఆస్క్ యూ వాట్ ఈస్ డెవలపర్ 1 డూయింగ్ అని అంటారు. మేబీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రిక్వైర్మెంట్ నెంబర్ 1 అన్నాం అనుకోండి. సో హౌ లాంగ్ డస్ దిస్ టేక్, సో దట్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు రెడీగా ఉండాలి. సో మేబీ మీరే ఇట్ మే టేక్ 4 days ఆర్ 5 days ఆర్ 6 days అన్నారు అనుకోండి, దెన్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు వెంటనే కాల్లో చెప్పాలి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ బిల్డ్ ఇన్ టైమ్, ఐ కెనాట్ టెస్ట్ ఇట్ కంప్లీట్లీ. తర్వాత ఇష్యూస్ వస్తే ఐ మే నాట్ బి ఆన్సరబుల్, ఐ మే నాట్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పి వాళ్ళు ముందే హెడ్సప్ ఇస్తారు కదా. సో అందుకని ఈ స్ప్రింట్ ప్లాన్ డిసైడ్ చేసేది ఓన్లీ డెవలపరే కాదు, టెస్టర్స్ కూడా. ఈ స్ప్రింట్ ప్లాన్లో కూర్చునేది ఎవరు? టెస్టర్స్ కూడా కూర్చుంటారు. అంతేగాని యాజ్ ఏ డెవలపర్ నేను 4 రిక్వైర్మెంట్స్ చేసేస్తాను అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఈ 4 రిక్వైర్మెంట్స్ నాకు 1 dayలో అవ్వవు, నాకు మినిమం 1 week కావాలి, సో ఐ కెనాట్ గివ్ సైన్ ఆఫ్ అంటే దెన్ మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ రిస్క్లో పెడతారు కదా. సో అందుకనే డే 1 50 రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ స్ప్రింట్ ప్లాన్లో, అంటే ఫస్ట్ స్ప్రింట్లో ఎన్ని జరుగుతాయి, ఎన్ని మూవ్ చేస్తాం, సెకండ్ స్ప్రింట్లో ఎన్ని మూవ్ చేస్తాం, ఇదంతా డిసైడ్ చేయాల్సింది ఒక డెవలపర్, టెస్టర్ అండ్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, ముగ్గురు కంబైన్డ్గా కూర్చుంటారు. సో ఇఫ్ ఐఎమ్ బిజినెస్ అనలిస్ట్, ఒక డెవలపర్ నేను అడగాలి, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ మీకు ఎంత టైం పడుతుంది అని అడుగుతాను. సో అంత అవర్స్లో చెప్తారు జనరల్గా, ఇట్ విల్ టేక్ 4 hours ఆర్ 5 hours ఆర్ 8 hours ఇలా చెప్తూ ఉంటారు. వాట్ అబౌట్ టెస్టింగ్ ఎఫర్ట్స్ అని వెంటనే అడిగితే ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 hours అని చెప్తే సరిపోతుంది. అలా కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ చిన్నదే అయి ఉండొచ్చు, బట్ మేము మల్టిపుల్ స్క్రీన్స్లో టెస్ట్ చేసుకోవాలి, మాకు చాలా టైం పడుతుంది అన్నప్పుడు వాళ్ళ ఎస్టిమేట్స్ చెప్పాలి. మేబీ 5 days అన్నారు అనుకోండి, దెన్ అంతే కదా, 5 days అన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో అంటే ఈ 2 థింగ్స్ని కన్సిడర్ చేసుకుని స్ప్రింట్ 1లో ఓన్లీ 2 రిక్వైర్మెంట్సే చేయగలము అనేది ఓవరాల్ కంక్లూషన్ వస్తుందా? డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఐ కెన్ డూ 5 రిక్వైర్మెంట్స్ అంటారు, టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఓన్లీ 2 అంటారు. సో ఇద్దరిది కన్వే చేసుకుని ఓన్లీ 2 చేయగలము అన్నట్టు స్ప్రింట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. ఏ ఒక్క చోటైనా డిస్టర్బ్ అయినా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి పైనుంచి ప్రెషర్ వస్తుంది, ఇంటర్న్ బిఏ నుంచి మనకి ప్రెషర్ వచ్చేస్తుంది. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చాలా చాలా కాషియస్గా ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ స్ప్రింట్ 1 స్టార్ట్ అయితే ఈరోజు మండే అయితే మార్నింగ్ ఒక కాల్, ఈవినింగ్ ఒక కాల్ జరిగిపోతుంది. మార్నింగ్ ఒక కాల్, ఈవినింగ్ అట్లీస్ట్ డైలీ ఒక కాల్ అయినా జరుగుతుంది, డైలీ సింకప్ కాల్. సో ఇఫ్ ఐఎమ్ బిజినెస్ అనలిస్ట్ ఐ విల్ టాక్ టు యూ, సో వాట్ అబౌట్ రిక్వైర్మెంట్ నెంబర్ 1 అని అంటాం. సో ఇప్పుడు మీకు యాజ్ ఎ డెవలప్ టోటల్ 3 రిక్వైర్మెంట్స్ ఫైనలైజ్ అయ్యాయి అనుకోండి. సో ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ 1 చేయాలని ఏమీ లేదు, మీరు రిక్వైర్మెంట్ 3 స్టార్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది యాజ్ ఎ డెవలపర్. సపోజ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ 3 స్టార్ట్ చేశారు అనుకుందాం, సో రేపు రిక్వైర్మెంట్ 2 స్టార్ట్ చేస్తారు అనుకుందాం. అంటే మీరు ఏ రిక్వైర్మెంట్ చేస్తున్నారో బిఏకి టెస్టింగ్ టీం వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీరు చేసేంతసేపు మేబీ మీకు ఒక 4 days టైం పట్టవచ్చు కదా, మీరు చేసేంతసేపు టెస్టింగ్ టీం వాళ్ళు ఖాళీగా ఉంటారా? టెస్టింగ్ టీం వాళ్ళు ఖాళీగా ఉంటారా? మరి ఏం చేస్తారు? మనం వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వనంత వరకు వాళ్ళు ఏం చేయలేరు కదా, మరి ఖాళీగా ఉంటారు అనుకుంటున్నారా? నో, టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ అని ఉంటాయి. సో అవి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీరు డెవలపర్ లాగా రిక్వైర్మెంట్ 1 మీద వర్క్ చేస్తున్నారు, ఆ విషయం వాళ్ళకి తెలియక రిక్వైర్మెంట్ 3కి టెస్ట్ కేసెస్ తయారు చేసుకున్నారు అనుకోండి, దెన్ మళ్ళీ సమ్వేర్ ఎక్కడో ల్యాబ్స్ మిస్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు సింకప్ కాల్ చేస్తారు. వాట్ ఈస్ డెవలపర్ 1 స్టేటస్ అంటే రిక్వైర్మెంట్ 1 స్టేటస్ ఏంటి, సో ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై టుడే అన్నారు అనుకోండి, అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఫస్ట్ రిక్వైర్మెంట్కి టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో తర్వాత వెన్ యూల్ గివ్
రిక్వైర్మెంట్ 2 అంటే ఆఫ్టర్ 2 డేస్ అన్నారు అనుకోండి, బై దట్ టైం వీళ్ళు టెస్ట్ కేసెస్తో రెడీగా ఉండాలి. ఓకే, అండ్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ 3 ఇది ఎంత టైం పడుతుంది. సో డైలీ సింకప్ కాల్స్ లాగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ నెంబర్ 1 కంప్లీట్ అయితే మీ సైడ్ నుంచి అది ఇమీడియట్గా టెస్టింగ్ టీం వాళ్ళకి ఇచ్చేస్తాం. మేబీ రిక్వైర్మెంట్ 2, 3 మీరు చేసుకుంటూ ఉంటారు. బై దిస్ టైం ఈ రిక్వైర్మెంట్ 3ని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ, డెవలప్మెంట్ అంతా ఒక కంపెనీకి, టెస్టింగ్ అంతా ఒక కంపెనీకి ఇస్తారు కదా, అవునా? సో ఒకే కంపెనీ అయితే క్లబ్ అయిపోతారు, సమ్వేర్ క్వాలిటీ రాకపోవచ్చు, ఇష్యూస్ ఇవన్నీ హైడ్ చేసేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్న్ అందరూ చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తారు అనుకున్నాం. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి చిన్నదైనా డిఫెక్ట్గానే ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మన స్క్రీన్ నెంబర్ 1 డెవలప్మెంట్ చేస్తున్నాము. సో అదంతా సపోజ్ ఫైనల్గా సెండ్ ఈమెయిల్ అనే బటన్ క్లిక్ చేసాం అనుకోండి, దెన్ ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి కదా, ఒక ఈమెయిల్ వెళ్ళిపోవాలి కదా. సో ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనుకోండి, యాజ్ ఎ డెవలపర్ మీరు చేస్తారు. ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు అదే టెస్ట్ చేస్తారు, కరెక్ట్గా అవుతుందా లేదా అనేది. ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ వెళ్తున్నట్టు చెక్ చేస్తారు, వెళ్తుంది అనుకుందాం. బట్ మేబీ 30 సెకండ్స్ తర్వాత, 40 సెకండ్స్ తర్వాత అన్నట్టు డిలే వస్తే అది కూడా ఒక డిఫెక్ట్లా లాక్ చేసేస్తారు. అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు పర్ఫెక్ట్గానే డెవలప్ చేశారు, బట్ పర్ఫార్మెన్స్ ఏదో పూర్గా ఉంది, దే హ్యావ్ నాట్ ఫాలోడ్ బెస్ట్ స్టాండర్డ్స్ అన్నట్టేనా. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్, సంథింగ్ స్కోర్ ఏదో తగ్గిపోతుంది. వాట్ ఈస్ దట్ స్కోర్? కాంప్లైన్స్ స్కోర్ అనుకున్నామా నిన్న. సో కాంప్లైన్స్ స్కోర్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఎవ్రీ టైం క్లయింట్ ముందు ఆర్ బిఏ ముందు డెవలప్మెంట్ ప్రాపర్గా లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు లాక్కుందాం అన్నట్టే, అంతే కదా, నేను అనుకున్నాం కదా. సిమిలర్గా డెవలప్మెంట్ టీం వాళ్ళు చాలా కేర్ఫుల్గా వర్క్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు అంతా ఓకే అన్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా డిఫెక్ట్ వస్తుందేమో అని డెవలప్మెంట్ టీం వాళ్ళు వెయిట్ చేస్తారు, అవునా? ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసేసాము, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఏం డిఫెక్ట్స్ రాలేదు, అంత ఫైన్. మేబీ 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత రిక్వైర్మెంట్ 1 దగ్గర నుంచి ఏమైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, అది మన మిస్టేక్ అవుతుందా? మీరే కదా సరిగ్గా డెవలప్మెంట్ చేయలేదు, మరి మీ మిస్టేక్ అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకు అవుతుంది? సో టెస్టింగ్ టైంలో టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారని అడిగేస్తారు కదా స్ట్రైట్ అవే. సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తే నేను ఫిక్స్ చేసేవాడిని, వాళ్ళు నాకు ఇన్ టైం చెప్పలేదు, మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత చెప్తే వాట్ ఆర్ దే డూయింగ్ అన్నట్టు మనం కూడా వాళ్ళనే బ్లేమ్ చేస్తామా? సో అంటే క్లయింట్ ముందు వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తున్నట్టే ఉంటుంది కదా. ఎవ్రీ టైం ఇలాంటి కైండ్ ఆఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్ ఈజ్ లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఫాలో బెస్ట్ స్టాండర్డ్స్ వైల్ డిజైనింగ్. నాట్ ఓన్లీ డిజైనింగ్, ఎనాలిసిస్ ఫేజ్లో కూడా చాలా కేర్ఫుల్గా మీరు రిక్వైర్మెంట్స్ ఇవ్వాలి ఆర్ ఎస్టిమేట్స్ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఇన్ టైం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ రిక్వైర్మెంట్ నెంబర్ 1కి మీరు 4 అవర్స్ ఇచ్చారు ఫస్ట్లో, తర్వాత ఇప్పుడు ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఐ విల్ టేక్ 2 డేస్ 3 డేస్ అంటే క్లయింట్ ఎందుకు ఒప్పుకుంటాడు, ఆర్ బిజినెస్ అనలిస్ట్ ఎందుకు ఒప్పుకుంటారు? వాట్ హ్యావ్ యూ డన్ ఆన్ యువర్ అనాలిసిస్ టైం అంటారా? సో దానికి నో వన్ విల్ యాక్సెప్ట్. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకు కూడా దే విల్ నాట్ యాక్సెప్ట్. బట్ వాళ్ళకంటూ వాళ్ళ టెన్షన్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ స్ప్రింట్ ప్లాన్ వాళ్ళు క్లయింట్కి పబ్లిష్ చేసేసారు, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ టీం ఇలా వచ్చి ఇలా అంటుందని చెప్పి వీళ్ళు వెళ్ళి క్లయింట్కి చెప్పలేరు. సో ఇంటర్ క్లయింట్ నుంచి మళ్ళీ బిఏ వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. ఓకే, సో ఐ డోంట్ నో, యూ హ్యావ్ గివెన్ దిస్ ప్లాన్, యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మ్యానిపులేషన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎక్స్ట్రా రిసోర్సెస్ని తీసుకోండి, అన్అఫీషియల్గా కంప్లీట్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయొద్దు, వీళ్ళ ప్రెషర్ ఎక్కువైపోతుంది మనకి, అవునా? ఆల్ దిస్ లైక్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీకు తెలియాలి. సో ఎనీవే ఇన్ కమింగ్ క్లాసెస్, సో స్ప్రింట్ ప్లాన్ ఎలా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎజైల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ స్ప్రింట్ 0 అని కూడా ఉంటుంది, స్ప్రింట్ 0 ఎప్పుడు ఉంటుంది, అండ్ టెస్టింగ్ ఫేజ్కి ఎలా డిప్లాయ్మెంట్ అవుతుంది, తర్వాత యూఏటీ ఫేజ్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూస్తూ ఉంటాం. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ వైల్ డూయింగ్ అనాలిసిస్ చాలా ప్రాపర్ ఎస్టిమేట్స్ ఇవ్వాలి. అండ్ ఈవెన్ వైల్ డెవలప్మెంట్ కరెక్ట్ వేలో డిజైన్ చేయాలి. కరెక్ట్ వేలో డిజైన్ చేయకపోతే కాంప్లైంట్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ యువర్ మేనేజర్ హీ కెన్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ హూ ఈస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, అండ్ అతన్ని పిలిచి స్ట్రైట్ అవే అడుగుతూ ఉంటారు. ఓకే ఫైన్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మొత్తం డిస్కస్ చేసిన ప్రాసెస్లో
ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అప్లికేషన్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలి. అవునా కదా, అదే కదా అనుకున్నాము. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మేబీ ఈ స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, ఈ స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి వాళ్ళు? మేబీ ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ అండ్ సెకండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బ్యాంకింగ్, థర్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇన్సూరెన్స్, ఫోర్త్ ఫర్ సంథింగ్ రీటైల్, అండ్ ఇక్కడ ఒక 10 ఇంప్లిమెంటేషన్స్. అంటే టోటల్ 5 ఫ్రేమ్వర్క్స్, 10 ఇంప్లిమెంటేషన్స్ అనుకుందాం, జస్ట్ ఆఫ్ ఫిగర్. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు టోటల్ 15 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి కదా. యాజ్ ఎ డెవలపర్ మీరు చేసే రిక్వైర్మెంట్ ఎప్పుడు రాదు. అప్లికేషన్స్ యూ విల్ నెవర్ క్రియేట్ యాజ్ ఎ డెవలపర్, ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే చేస్తారు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డే 1 క్లయింట్ దగ్గర నుంచి ఎన్ని అప్లికేషన్స్ ఈ కౌంట్ అంతా తీసుకుని వీళ్ళు స్ట్రక్చర్ అంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటే బెటర్ ఇవన్నీ ఆలోచించి ఒక స్ట్రక్చర్తో దెన్ ఈ స్ట్రక్చర్ అంతా డిజైన్ చేసి అప్పుడు డెవలపర్స్ చేతిలో ఇస్తారు. అవునా, ఫైన్. సో ఇప్పుడు డే 1 బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే దే ఆర్ సపోజ్ టు క్రియేట్ మేబీ ఫస్ట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, అవునా, దెన్ సెకండ్ ఫ్రేమ్వర్క్, థర్డ్, ఇలా క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఫర్ దాట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మనకు వచ్చే పేజ్ అయితే ఇదే, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మనకు వచ్చే పేజ్ అయితే ఇదే. ఓకే, సపోజ్ ఇప్పుడు స్ట్రక్చర్ అంతా అయిపోయింది, ప్రాజెక్ట్ మేబీ ఒక 2 years నుంచి రన్నింగ్లో ఉందనుకుందాం. ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, విచ్ ఇస్ లైక్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, ఎప్పుడో 2-3 years నుంచి. డే 1 మీరు చేయాల్సింది ఏంటి? డే 1 ఏం చేయాలి మీరు ఇక్కడ? సో యూ హ్యావ్ టు గెట్ దిస్ లాగిన్ పేజ్, లాగిన్ అయితే చేయాలి కదా. సో ఏం జరుగుతుంది అంటే మేబీ మీరు ఈరోజు క్యాప్జెమినీ అనే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. క్యాప్జెమినీ వాళ్ళు మీకు ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తారా? ఎంప్లాయీ ఐడి ఇస్తారు కదా, ఫైన్. సో క్యాప్జెమినీలో జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయీ ఐడి వచ్చిన తర్వాత మిమ్మల్ని బెంచ్లో కూర్చోబెడతారు. బెంచ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉండదు డే 1. అండ్ మేబీ ఒక 1 day or 2 days or 3 days తర్వాత ఒక క్లయింట్ అసైన్ చేస్తారు. మేబీ సిటీ క్లయింట్ అనుకోండి మీ ప్రాజెక్ట్, అంతేనా? సిటీ క్లయింట్ అనేది మీ ప్రాజెక్ట్ అనుకోండి. సో అంటే ఏం జరుగుతుంది, సిటీ బ్యాంక్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకొని వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం క్యాప్జెమినీకి ఇచ్చినట్టేనా? ఈ హోల్ ప్రాసెస్లో పెగా లైసెన్స్ కొనేది ఎవరు? క్యాప్జెమినీ వాళ్ళ, సిటీ వాళ్ళ? సిటీ క్లయింట్. ఎంత పర్చేస్ చేసుకునేది ఎవరు? సిటీ వాళ్ళు, క్యాప్జెమినీ వాళ్ళు కాదు. క్యాప్జెమినీ వాళ్ళు జస్ట్ దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసమే. సో ఇప్పుడు మీరు క్యాప్జెమినీలో జాయిన్ అయ్యారు. క్యాప్జెమినీలో జాయిన్ అయిన తర్వాత మీరు సో అండ్ సో క్లయింట్ని మ్యాప్ చేస్తారు కాబట్టి ఇది ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ క్యాప్జెమినీ వాళ్ళ స్క్రీన్ అయి ఉంటుందా? క్లయింట్ వాళ్ళదా? ఓకే, సో ఈ స్క్రీన్ ఎవరిదై ఉంటుంది? క్లయింట్ వాళ్ళదే అయి ఉంటుంది. సో అంటే ఇక్కడ మీకంటూ ఒక లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి అంటే మీకు క్లయింట్ ఐడి అనేది సెపరేట్గా జనరేట్ అవుతుంది. సో క్యాప్జెమినీ ఐడితో మీరు ఎలా చేస్తారు? క్యాప్జెమినీ అప్లికేషన్స్ వేరు ఉంటాయి. మీరు ఒక లీవ్ అప్లై చేయాలన్నా ఆ పోర్టల్స్ వేరు. ఇప్పుడు క్లయింట్ దానికి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్ నుంచి మేబీ మీకు సమ్ కైండ్ ఆఫ్ నెంబర్ లాగా జనరేట్ అవుతుంది, క్లయింట్ ఐడి అంటాం. సో క్లయింట్ ఐడితోనే మీకు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, ఈరోజు మీరు కంపెనీలో జాయిన్ అవుతున్నారు, నా సిటీ క్లయింట్ అనుకోండి, దెన్ ఫస్ట్ క్వశ్చన్ మేము మిమ్మల్ని ఏం అడగాలి? ఈజ్ క్లయింట్ ఐడి క్రియేటెడ్ ఫర్ యూ అని అడగాలి. సో అంటే క్లయింట్ సైడ్ నుంచి ఐడి జరగాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. బ్యాంకింగ్ క్లయింట్ కాబట్టి మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. ఈవెన్ క్యాప్జెమినీ వాళ్ళు చేసుకుంటున్నా క్లయింట్ సైడ్ నుంచి కూడా జరగాలి. ఎందుకంటే మీకు క్లయింట్ సర్వర్కి యాక్సెస్ వస్తున్నప్పుడు మీరు సమ్ కైండ్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ ఏదో చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో మిమ్మల్ని అంత సింపుల్గా ట్రస్ట్ చేయరు. క్లయింట్ సైడ్ నుంచి కూడా ఒక బీజీసీ జరుగుతుంది. బీజీసీ జరిగిన తర్వాత మీకు ఓకే అన్న తర్వాత ఫైనల్గా ఐడి జనరేట్ అవుతుంది, క్లయింట్ ఐడి అంటారు. సో ఇక్కడ క్లయింట్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో క్లయింట్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతూ ఉండాలి. అండ్ బిఫోర్ దట్ ఈ పర్టిక్యులర్ స్క్రీన్ ఎలా వస్తుంది అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్. ఓకే, సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్. రియల్ టైంలో అయినా ఈ పేజ్ కామన్, ఇక్కడ పర్సనల్ ల్యాప్టాప్స్లో అయినా ఈ పేజ్ కామన్. సో ఈ పేజ్ వచ్చిన తర్వాత నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్, 100% సేమ్. బట్ ఇది రావడానికి అన్నట్టు మన పర్సనల్ ల్యాప్టాప్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆఫీస్ ల్యాప్టాప్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. సో పర్సనల్ ల్యాప్టాప్లో ప్రాసెస్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ మాన్యువల్లీ.
అంటే పెగా సాఫ్ట్వేర్కి 2 ఎడిషన్స్ ఉంటాయి. సో ఏంటది? పర్సనల్ ఎడిషన్ అంటారు, ఇంకొకటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. మీ ఆఫీస్లో యూజ్ చేసేది ఏమై ఉండొచ్చు? ఎంటర్ప్రైజ్. మన పర్సనల్ అయితే పర్సనల్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ చాలా చాలా కాస్ట్లీ. పర్సనల్ ఎడిషన్ అనేది మేబీ ఫ్రీ, బట్ అందరికీ యాక్సెస్ లాగా ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ పెగా రూల్ అనమాట. ఓకే, సో అందరూ డౌన్లోడ్ చేసుకోకూడదు అనేది వాళ్ళ రెస్ట్రిక్షన్, బట్ దట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు మనకి పర్సనల్ ఎడిషన్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది, అవునా? మనం ఎక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి పర్సనల్ ల్యాప్టాప్లో కాబట్టి పర్సనల్ ఎడిషన్ లాగా ఉంటుంది. సో పర్సనల్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ లైక్ మీ ల్యాప్టాప్ మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోవాలి. మీది చాలా ఓల్డ్ ల్యాప్టాప్, సో 4 GB ఉంది, 2 GB ఉంది అంటే ఇది రన్ అవ్వదు. సో మీ ల్యాప్టాప్లో ర్యామ్ ఉంటుంది కదా, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం ట్రై చేసుకోవాలి. సో 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దట్టు ఇంకా ఎస్ఎస్డి టైప్ ఉంటే హార్డ్ డిస్క్ ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెగా ఇన్స్టాలేషన్ చేయటం అంటే బ్యాక్గ్రౌండ్లో జావా అనుకున్నామా? పైగా మొత్తం జావానే కదా, జావా ఇన్స్టలేషన్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసే వర్క్ కూడా సమ్వేర్ ఎక్కడో స్టోర్ అవ్వాలి కదా. నేను ఇప్పుడు ఈరోజు చేసే వర్క్ మేబీ 1 year తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తే కనపడాలంటే బ్యాక్ ఎండ్లో ఎక్కడో స్టోర్ అవ్వాలంటే డేటాబేస్ టేబుల్సే కదా. అంటే బ్యాక్ ఎండ్లో డీబీ ఇన్స్టలేషన్ అన్నీ జరుగుతాయి, సర్వర్ ఇన్స్టలేషన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అంటే పెగా ఇన్స్టలేషన్ అంటే సింపుల్గా ఒక పెగాని కాదు, దానికి కనెక్టెడ్గా హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. సో ఇదంతా స్పీడ్గా ఉంటేనే పాసిబుల్ అవుతుంది మీకు, లేదంటే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. సో మినిమం ఇట్ షుడ్ బి 8 GB ర్యామ్ అన్నట్టు ఉండాలి. అండ్ ఎస్ఎస్డి ఉంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది. అండ్ దట్టు విండోస్ 10 or 11 అయితే 100% బెటర్. సో విండోస్ 7 ఇవి కూడా వర్క్ అవుతాయి, బట్ డేటాబేస్లో సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ లాగా వస్తూ ఉంటాయి. సో విండోస్ 10 or 11 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దిస్ విల్ నాట్ కంప్లీట్లీ సపోర్టెడ్ ఫర్ మ్యాక్. సో మీలో ఎవరికైనా మ్యాక్ యాపిల్ ఉంటుంది ఉంటే, సో పెగా అనేది డైరెక్ట్గా సపోర్ట్ అవ్వదు. సో మ్యాక్లో మళ్ళీ మీరు విండోస్ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. ఓకే, విఎంవేర్ ఆర్ సంథింగ్ వేసుకుని మళ్ళీ విండోస్ వేసుకుని అందులో మళ్ళీ పెగా వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ థింగ్ మీకు మినిమం 5 GB ఫైల్ డౌన్లోడ్ చేసి చేయాలి. ఓకే, సో ఐ సెండ్ యూ దట్ లింక్ ఆల్సో. సో ఈ మొత్తం ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. దట్ విల్ బి లైక్ 5 GB. సో మొబైల్ హాట్స్పాట్తో ఇలాంటివి ట్రై చేయొద్దు, ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయితే సో కొన్ని ఫైల్స్ మిస్ అయిపోతాయి. సో మంచి ఇంటర్నెట్ ఉండేటట్టు చూసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్డ్ రికార్డింగ్ నేను మీకు పంపిస్తాను. సో ఫస్ట్ నుంచి ఏం చేయాలనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్డ్ రికార్డింగ్ ఉంటుంది. సో ఏమేమి సాఫ్ట్వేర్స్ ముందు చెక్ చేసుకోవాలి, యాంటీవైరస్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్గా డీటెయిల్డ్ రికార్డింగ్ నేను పంపిస్తాను. అండ్ మొత్తం ఇన్స్టలేషన్ అయిన తర్వాత మేక్ ష్యూర్ మీ ల్యాప్టాప్లో అట్లీస్ట్ ఒక 20 GB స్పేస్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో మీ హార్డ్ డిస్క్ స్పేస్ ఉంటుంది కదా, సో అందులో మినిమం ఒక 20-30 GB స్పేస్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం స్టార్ట్ చేసే వర్క్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సో స్పేస్ లేకపోతే మళ్ళీ కష్టం, ఈ ఉన్నదాన్ని వేరే డ్రైవ్లకు మూవ్ చేయలేరు మీరు. సో మళ్ళీ ఇది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ వేరే డ్రైవ్లు ఇన్స్టాల్ చేయాలి, ఉన్న డేటా అంతా పోతుంది. అండ్ దట్ టు మూమెంట్ కూడా అవ్వదు. అన్ఇన్స్టాల్ అండ్ ఫ్రెష్గా వేరే డ్రైవ్లు ఇన్స్టాలేషన్ చేయాలి, డేటా అంతా పోయే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. మేక్ ష్యూర్ డే 1నే మీరు కొంచెం ఇనఫ్ స్పేస్ ఉండేటట్టు చూసుకుని ఇన్స్టలేషన్ చేయాలి. సో ఈ పర్టికులర్ థింగ్ ఆర్ ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా ఫాలో అవడానికి మీకు మినిమం 40 or 50 minutes అయినా టైం పడుతుంది. ఐ విల్ సెండ్ యూ దట్ రికార్డింగ్. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు ఈ పేజ్ వస్తుంది. అంటే డెస్క్టాప్ మీద లాగిన్ అని ఒక బటన్ క్రియేట్ అయిపోతుంది, ఒక ఆప్షన్ లాగా క్రియేట్ అవుతుంది. దాన్ని డబల్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వచ్చేస్తుంది, అంతే. సో ఫైనల్గా పెగా ఇన్స్టలేషన్ అయిపోయినట్టే. ఓకే, రికార్డింగ్ ఇస్తాను, డీటెయిల్డ్గా ఉంటుంది, చూడాలి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే డిస్కస్ చేశామో ఈ ప్రాసెస్ అనేది రియల్ టైంలో ఇలా ఉండదు. సో మీలో చాలామంది మేబీ టుడే ఆర్ టుమారో, సార్ నాకు ర్యామ్ 2 GB ఉంది, 4 GB ర్యామే ఉంది, ఓకే సో చేయొచ్చా ఆర్ ఎక్స్టెండ్ చేయాలా, ఇలాంటి డౌట్స్తో వస్తూ ఉంటారు. సో ఇదే డౌట్ కనుక మీరు రియల్ టైంలో డే 1 మీ మేనేజర్ని అడిగితే, ఓకే సో డే 1 మీరు 3 months 4 months తర్వాత బాగా నేర్చుకున్న కంపెనీకి వెళ్తారు కదా,
ఇంటర్వ్యూస్ క్లియర్ చేశారంటే బాగా నేర్చుకున్నట్టే కదా వాళ్ళ క్లయింట్ ప్రాస్పెక్టివ్లో ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డే 1 మీకు ల్యాప్టాప్ ఇస్తారా? ఆఫీస్ ల్యాప్టాప్ ఇస్తారా? ఆఫీస్ ల్యాప్టాప్లో మీకేమీ పెగ ఇన్స్టలేషన్ చేసి ఉండదు, ఫ్రెష్గా అప్పుడే ఇస్తున్నారు కాబట్టి. సో అప్పుడు ఏమనాలి మీరు? ఆర్ మీరు మీలో చాలామంది చేసేది ఏంటంటే ఆ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి మీ మేనేజర్ దగ్గర, సార్ ఇందులో 2 GB ర్యామే ఉంది, ఆర్ ఇందులో హార్డ్ డిస్క్ ఓన్లీ 10 GB స్పేసే ఉంది, సో దిస్ ఈజ్ నాట్ విండోస్ 11 ఆర్ దిస్ ఈజ్ నాట్ విండోస్ 10, ఆర్ మనం ఇందులో ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి, 8.7 ఆర్ 8.5 8.2, మనం నేర్చుకునేది 8.7, మన కంపెనీ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఆ సాఫ్ట్వేర్ ఇవ్వండి. ఇలా మీరు ఒక్క పాయింట్ కనుక మాట్లాడినా మీకు అసలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. సో అంటే రియల్ టైంలో పెగా ఇన్స్టలేషన్ అన్న కాన్సెప్టే లేదు. ఓకే, సో మీరు బై ఎనీ ఛాన్స్ మీరు ఇలాంటి వర్డ్ అక్కడ యూజ్ చేస్తే మీరు ఇంటర్వ్యూ చాలా బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు. ఓకే, మీకు ప్యాకేజ్ కూడా చాలా మంచిది ఇచ్చి ఉండొచ్చు. సో నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్డ్ అని అడిగేస్తారు. సో ఎందుకంటే ఈ ఇన్స్టలేషన్ కాన్సెప్ట్ అక్కడ ఉండదు. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగితే ఇంప్రెషన్ అంతా పోతుంది. సో అంటే ఈ పేజ్ రావటం వరకే మనం ఇక్కడ ఫేస్ చేసే స్ట్రగుల్. సో తర్వాత ఈ పేజ్ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఒకలాగా, సారీ, ఈ పేజ్ వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ సేమే. బట్ ఈ పేజ్ రావడానికి మనం ఏం చేస్తున్నాము, చాలా క్రైటీరియా చెక్ చేసుకోవాలి. ర్యామ్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బట్ అక్కడ 2 GB ర్యామ్ ఉన్న వర్క్ అవుతుంది. ఓకే, అక్కడ 1 GB ర్యామ్ ఉన్న వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మన పర్సనల్ ఎడిషన్లో ఏం జరుగుతుందంటే నేను మొత్తం ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత పెగా సర్వర్ అనేది రన్ చేస్తాను. మీకు ఇక్కడ ఒక బ్లాక్ విండో కనిపిస్తుందా? బ్లాక్ విండో ఏంటంటే నథింగ్ బట్ సర్వర్ రన్నింగ్ అనేది. ఓకే, ఈ బ్లాక్ విండో రన్నింగ్లో ఉంటేనే సర్వర్ రన్నింగ్లో ఉంది. సో సర్వర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ నుంచి ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. మీకు ఆ యూఆర్ఎల్ కనిపిస్తుంది పైన టాప్లో హైలైటెడ్. సో ఆ యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. సో ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే మనకి లాగిన్ పేజ్ వస్తుంది. అంటే ఇన్స్టలేషన్ జరగాలి, సర్వర్ రన్నింగ్లో ఉండాలి, అప్పుడు ఈ యూఆర్ఎల్ వస్తుంది, ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు హిట్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ రావడం ఇంపార్టెంట్ మనకి. సపోజ్ నేను ఇప్పుడు ఇదే యూఆర్ఎల్ని కాపీ చేసి మీకు వాట్సాప్లో పంపించాను అనుకోండి. మీరు హిట్ చేస్తే మీకు ఈ బ్లూ పేజ్ వస్తుందా? ఎందుకు రాదు? సర్వర్ లేదు కాబట్టి మీ దానిలో, అవునా? సో అంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నేను నా బ్రౌజర్లో పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇది క్రోమ్ బ్రౌజర్ అనుకుందాం. ఇప్పుడు నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తాను, ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే వేరే బ్రౌజర్స్ ఓపెన్ చేస్తాను. అక్కడ నేను ఇదే యూఆర్ఎల్ కాపీ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుందా? అవుతుందా? అవ్వదా? రాదా? అంటే వస్తుందా రాదా? 100% వస్తుంది. 100% వస్తుంది. సో అంటే ఈ పర్టికులర్ లింక్ ఆర్ యూఆర్ఎల్ అనేది నా ల్యాప్టాప్లో ఎక్కడ ఎలా హిట్ చేసినా వస్తుందనే కదా. ఎందుకు? ఐఎమ్ ట్రయింగ్ టు రన్ ద సర్వర్ అట్ మై ల్యాప్టాప్ లెవెల్. సో ఈ సర్వర్ నా ల్యాప్టాప్లో రన్ అవుతుంది అంటే, నా బ్యాక్ఎండ్లో రన్ అవుతుంది అంటే నా ల్యాప్టాప్లో ఎక్కడైనా వర్క్ అవుతుందన్నట్టే కదా. అదే నేను మీకు షేర్ చేస్తే అవుతుందా? అవ్వదు. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇదే రియల్ టైంలో కూడా జరిగారు. రియల్ టైంలో ఏం జరుగుతుందంటే మేబీ ఒక 10 డెవలపర్స్ ఉంటే 10 డిఫరెంట్ ల్యాప్టాప్స్లో ఇన్స్టలేషన్ లాగా ఉండదు. సో క్లయింట్ ఎవరైతే ఉంటారో మేబీ సిటీ క్లయింట్ యూఎస్ వాడు. సో ఏం జరుగుతుంది? సో ఆ యూఎస్ క్లయింట్ పర్సన్ పెగా సిస్టమ్స్ నుంచి లైసెన్స్ తీసుకుంటారు. ఓకే, సో అంటే క్లయింట్ లొకేషన్ అంటే యూఎస్లోనే వాళ్ళకి ఒక నెట్వర్క్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న సర్వర్ అనేది అక్కడ రన్ అవుతుంది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి ఒక సెపరేట్ సర్వర్ టీమ్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఇన్స్టలేషన్ చేసుకుని వాళ్ళు రన్ చేస్తారు. ఇన్స్టలేషన్ అంటే ఇండివిజువల్గా చేసేది కాదు. సో ఒక సర్వర్ టీమ్ సెపరేట్గా ఉంటుంది, వాళ్ళు కొనుక్కుని వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు. వాళ్ళు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత సర్వర్ రన్ అవుతుంది కదా. సర్వర్ రన్ అయితే మనం ఏమనుకుంటున్నాం, ఒక లింక్ జనరేట్ అవుతుంది అనుకుంటున్నామా? ఆ లింక్ అనేది మన అందరికి ఇస్తారు. సో మనందరికి ఇస్తే మన ల్యాప్టాప్లో హిట్ చేస్తే వస్తుందా? వస్తుందా రాదా? సో ప్రొవైడెడ్ మీ ల్యాప్టాప్ ఆ క్లయింట్ నెట్వర్క్కి కనెక్టెడ్గా ఉంటుంది. సో డే 1 మీకు అందరికి ల్యాప్టాప్స్ ఇస్తారు కదా. ల్యాప్టాప్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు, హౌ టు కనెక్ట్ టు దిస్ క్లయింట్ నెట్వర్క్ అంటారు. అంటే విపిఎన్ కానీ విఎంవేర్ కానీ ఇలా చాలా ఉంటాయి. సో అంటే దానివల్ల ఏమవుతుందంటే క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయిపోతాం.
సో క్లయింట్ నెట్వర్క్లో ఉన్నాము అంటే ఆ సర్వర్లో ఉన్నట్టే కదా. అంటే ఎవ్రీవేర్ ఆ లింక్ హిట్ అయిపోతుందా? ఇప్పుడు ఈ పర్టికులర్ లింక్ అనేది నా సర్వర్లో అంటే నా ల్యాప్టాప్లో ఏ బ్రౌజర్లో హిట్ అవుతున్నట్టు క్లయింట్ నెట్వర్క్ మనందరం కనెక్టెడ్గా ఉంటే మనందరికీ ఆ లింక్ యాక్సెస్ అవుతుందా? సో డే వన్ మీరు ఏం చేయాలి? ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మీ మేనేజర్ని, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. ఓకే, సో అంతేగాని సో ఏ వర్షన్ ఇన్స్టలేషన్ చేసుకుంటాం, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యామ్ ఎంత, సో విండోస్ 10 11, సో నేను నెట్వర్క్ టీమ్ వెనక పరిగెట్టి ఇన్స్టలేషన్ చేయించుకోవాలి, 2 days టైం ఇవ్వండి, ఇలాంటిది ఒక సిల్లీ థింగ్ మాట్లాడినా మొత్తం జీరోకి వచ్చేస్తారు మీ మీద ఇంప్రెషన్. ఇలాంటి సిల్లీ థింగ్స్ మాట్లాడకూడదు. ఓకే, ఫైన్. సో డే వన్ యాజ్ ఎ డెవలపర్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫస్ట్ డ్యూటీ ఏంటి? సో యూ హ్యావ్ టు గెట్ క్లయింట్ ఐడి జనరేటెడ్. క్లయింట్ ఐడిని ఫస్ట్ జనరేట్ అవ్వాలి. జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ యూఆర్ఎల్ మీకు ఇస్తారు. సో యూఆర్ఎల్ హిట్ చేస్తే మీకు లాగిన్ పేజ్ వస్తుంది కదా. లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలా? లాగిన్ అవటం అంటే ఏంటి? విత్ క్లయింట్ ఐడి అనుకుంటున్నామా? సో క్లయింట్ ఐడి క్రియేట్ చేయాలి. క్లయింట్ ఐడి క్రియేట్ అవుతుంది, ఇక్కడ యాక్సెస్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, దెన్ ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ యూ. ఓకే, వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ యూ. సో దాంతో లాగిన్ అయిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే అనుకుంటున్నామో ఇది అంత కామనే. సపోజ్ ఇప్పుడు రియల్ టైంలో ఎవరెవరు ఉంటారు ఈ అప్లికేషన్ని? ఓకే, రియల్ టైంలో ఎవరెవరు లాగిన్ అవుతారు జనరల్గా? డెవలపర్స్ లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేయాలా, తర్వాత టెస్టర్స్ కూడా లాగిన్ అయ్యి టెస్ట్ చేస్తారు కదా, సంథింగ్ ఏదో చేస్తారు, లాగిన్ అవుతున్నారు కదా. తర్వాత బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. అండ్ ఇదంతా అయిన తర్వాత ఫైనల్గా బ్యాంక్లోకి వెళ్ళిపోవాలా. సో అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా లాగిన్ అవ్వాలి కదా, అవునా? రియల్ యూజర్స్ కూడా లాగిన్ అవ్వాలి కదా. ఎవ్రీవేర్ ప్రాసెస్ అంతా సేమే. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకుంటే మీరు సమ్ క్లర్క్ లాగా జాయిన్ అయ్యారు బ్యాంక్లో. ఓకే, సమ్ క్యాషియర్ డిప్యూటీ మేనేజర్గా జాయిన్ అయ్యారు అనుకోండి. సో అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా పెగానే అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్, సిటీ బ్యాంక్ మేనేజర్, నాకు పెగా అంటే ఏంటో తెలియదు, అవునా? సో నాకు లాగిన్ ఎనీవే ఉంటుంది, ఎవరో నాకు క్రియేట్ చేసిస్తారు. మీరు ఒక నార్మల్ డిప్యూటీ మేనేజర్ గానో క్యాషియర్ గానో జాయిన్ అయ్యారు. సో అప్పుడు నేను మీకు లాగిన్ క్రియేట్ చేయాలి కదా. సో అంటే దిస్ పర్టికులర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చాలా చాలా సింపుల్ థింగ్. ఓకే, సో ఈరోజు మీరు కంపెనీలో జాయిన్ అయితే మీ మేనేజర్ మీకు క్రియేట్ చేసిస్తాడు. తర్వాత మీరు లాగిన్ అవ్వగలుగుతారు కదా. నెక్స్ట్ డే ఒక 10 మెంబర్స్ కంపెనీలో జాయిన్ అయితే యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు క్రియేట్ ఐడి ఫర్ దెమ్. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనుకుంటున్నాం కదా. సో దీనికంటే ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఆపరేటర్ ఐడి. వాట్ ఇస్ దట్? ఆపరేటర్ ఐడి అంటారు. ఎవరైతే లాగిన్ అవుతున్నామని అనుకుంటున్నామో వాళ్ళని ఆపరేటర్ ఐడీస్ అనాలి. ఓకే, సో అంటే డే వన్ మీ మేనేజర్ ఏమంటాడు? సో డూ యూ హ్యావ్ ఆపరేటర్ ఐడి క్రియేటెడ్ అని అంటారు. ఏమనాలి మీరు అప్పుడు? సో ఐ హ్యావ్ క్లయింట్ ఐడి క్రియేటెడ్ బట్ ఆపరేటర్ ఐడి క్రియేట్ అవ్వలేదు అంటే దీనిలోకి లాగిన్ క్రియేట్ అవ్వలేదు అని అనాలి. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయండి అండ్ నాకు ఆ యూఆర్ఎల్ ఇవ్వండి అంటే అప్పుడు కానీ మీరు ఏం చేయలేరు. అందుకని ఫస్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలి, తర్వాత ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేటెడ్గా చేసిస్తారు. ఓకే, ఫైన్. సపోజ్ నేను మీ మేనేజర్ అనుకోండి, నేను ఎనీవే లాగిన్ అవ్వగలను, నాకు డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కనిపిస్తాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి, అవునా? అందులో మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. ఫైన్, ఇదంతా కామనే. సపోజ్ ఇప్పుడు ఒక టెస్టర్ జాయిన్ అయితే ఆర్ ఇప్పుడు ఒక రియల్ యూజర్ జాయిన్ అయితే, సపోజ్ ఇప్పుడు మనకు బ్యాంక్ ఉంది అనుకుందాం. సో నేను ఒక బ్యాంక్ మేనేజర్, సో నేను లాగిన్ అవుతాను, ఇవన్నీ చూస్తాను. సో అంటే నాకు కూడా ఈ పేజే వస్తుంది. నేను ఒక బ్యాంక్ మేనేజర్ అయినా ఎవరికైనా ఇదే పేజ్ వస్తుంది. బట్ ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. ఇక్కడ పెగా ప్లేస్లో సిటీ బ్యాంక్ అని పెట్టుకుంటారు అండ్ బ్లూ కలర్ తీసేసి రెడ్ కలర్ పెట్టుకుంటారు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సైడ్ బై సైడ్ పెట్టుకుంటారు. ఇలాంటి చేంజెస్ చేస్తారు తప్ప ఇంకా దీన్ని ఎలాంటి రీడిజైన్ లాగా ఉండదు. మోర్లీ కస్టమైజేషన్ చిన్న చేస్తూ ఉంటాం, దట్స్ ఫైన్. సో అంటే ఇప్పుడు నేను ఒక నార్మల్ బ్యాంక్ మేనేజర్ అయితే నేనేం చేస్తాను, నాకున్న ఆపరేటర్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతాను
అండ్ అక్కడి నుంచి ఈరోజు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ బుక్ అయ్యాయి, ఎంతమంది అప్రూవ్ చేయాలి, ఎన్ని రిజెక్ట్ చేయాలి, ఇవే చూస్తాను తప్ప నాకు పెగా అంటే ఏంటో తెలియదు కదా. అవునా, నాకు పెగా అంటే ఏంటో తెలియదు. సో ఇవన్నీ చేస్తూ ఉంటాను. టుడే ఒక డెప్యూటీ మేనేజర్ జాయిన్ అయ్యాడు అనుకోండి. సో నేనేం చేయాలి అతనికి? ఐ హ్యావ్ టు గివ్ హిమ్ సేమ్ యూఆర్ఎల్. ఎనీవే అతను క్లయింట్ నెట్వర్క్లోనే, అంటే మన నెట్వర్క్లోనే ఉంటాడు, బ్యాంక్ నెట్వర్క్లోనే. సో అతనికి ఇచ్చే ల్యాప్టాప్లో యూఆర్ఎల్ హిట్ అవుతుంది కదా. అండ్ తర్వాత అతను కూడా సేమ్ లాగిన్ పేజ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్ అది, ఒక డెవలపర్ చేయగలుగుతాడు. బట్ ఇప్పుడు రియల్ యూజర్స్కి ఇలా చేయాల్సి వస్తే ఎలా? అప్పుడు ఏం చేస్తామంటే రియల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఒక ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఎప్పుడూ ఉంటుంది. ఓకే, సో ప్రొడక్షన్ సపోర్ట్ టీం మీ క్యాబ్జెమినీ నుంచే ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఉండొచ్చు. సో ప్రొడక్షన్ సపోర్ట్ టీం తెలుసా, విన్నారా? ప్రొడక్షన్ సపోర్ట్ టీం అంటే తెలుసా, తెలీదా? సపోజ్ ఇప్పుడు మొత్తం మన డెవలప్మెంట్ అయిపోయింది, 1 year డెవలప్మెంట్ అనుకుంటే 1 year డెవలప్మెంట్ అంతా చేసేసాం. డెవలప్మెంట్ అయిన తర్వాత అంటే మన అగ్రిమెంట్ టైం అయిపోయింది కదా, క్యాబ్జెమినీకి సిటీ బ్యాంక్ వాళ్ళకి 1 yearలో కంప్లీట్ అవ్వాలని చెప్పి కంప్లీట్ చేసేసామా? అయిపోయింది కదా, హ్యాండ్ ఓవర్ అయిపోయింది, వాళ్ళు వదిలేస్తారు, వేరే ప్రాజెక్ట్ ఏదో చేసుకున్నారు, ఇదంతా ఉంది. మేబీ ఆఫ్టర్ 3 years వాళ్ళు రన్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఆఫ్టర్ 3 years వాళ్ళ సైడ్ నుంచి క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఏదో యూజ్ చేసేది రన్ చేస్తుంటే అసలు రన్ అవ్వట్లేదు. సో స్క్రీన్ 1 సబ్మిట్ చేసి సబ్మిట్ అవ్వట్లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి దాన్ని? ఎవరు తీసుకుంటారు? డెవలపర్స్గా వాళ్ళు క్లయింట్ మన దగ్గరకు వచ్చి ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అంటే మనం ఎందుకు పట్టించుకుంటాం? చేయం కదా. అగ్రిమెంట్ ఈస్ డన్, డన్ ఈస్ డన్ అన్నట్టే కదా. సో డెవలప్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది, అది కూడా మనమే ఇస్తాం డెవలప్మెంట్. సో 1 year డెవలప్మెంట్ తర్వాత ఐ విల్ గివ్ మెయింటెనెన్స్ ఫర్ 6 months, ఏ ప్రాబ్లమ్ వచ్చినా చూసుకుంటాను అన్నట్టు అంటారు. సో ఆ మెయింటెనెన్స్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ రన్ అవుతున్న ప్రతి సెకండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక టీం రన్నింగ్లోనే ఉంటుంది వాళ్ళకి. సో అంటే 24/7 ఉంటుంది, 24/7. సపోజ్ ఇప్పుడు మనం అందరం ఒక ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసాం అనుకుందాం, పెగాను కాదు, నార్మల్గా ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసాం అనుకుందాం. అంతా డెవలప్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మేబీ ఆఫ్టర్ 1 year వాళ్ళు సంథింగ్ లైక్ ల్యాప్టాప్స్ మీద క్లిక్ చేస్తే సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది, వస్తుంది కదా, అప్పుడప్పుడు చూస్తామా, సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. అంటే అది ప్రొడక్షన్లో పెద్ద డిఫెక్టేనా? అవునా? సో ఇప్పుడు నేను ఒక నార్మల్ కస్టమర్ ల్యాప్టాప్ కొందామని వెళ్తే ఆ ఇష్యూ వస్తే నేను ఇంక అక్కడ ఎందుకు వెయిట్ చేస్తాను, అమెజాన్కి వెళ్ళిపోతాను, అంతేనా? అంతేనే కదా. సో అంటే వాళ్ళకి బిజినెస్ లాస్ అవుతున్నట్టే కదా. సో అంటే ప్రొడక్షన్లో ఇలాంటి ఇష్యూస్ వస్తే డెవలప్మెంట్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవాలి? ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఉంటుంది. ఆ ప్రొడక్షన్ సపోర్ట్ టీం ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉంటుంది. మిడ్ నైట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సపోజ్ మిడ్ నైట్ అట్లీస్ట్ కొంతమంది అయినా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎవ్రీ టైం. సో అంటే అప్పుడైనా అట్లీస్ట్ బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో 24/7 ప్రొడక్షన్ సపోర్ట్ టీం వర్కింగ్గానే ఉంటుంది. సో ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి ఇన్సిడెంట్ ఆర్ ఇష్యూ ఏంటో చెప్తే వాళ్ళు ఫిక్స్ చేసేసి త్వరగా చేసేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ నేనేమన్నా చేయాలి అన్నా, యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ నేనేమన్నా చేయాలనుకోండి, ఒక పర్సన్కి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలన్నా అది డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్, అది నాకు రాకపోవచ్చు. ఐ విల్ ఆస్క్ మై ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, సో కెన్ యూ ప్లీజ్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ దిస్ పర్సన్ అండ్ షేర్ ఇట్ టు మీ, ఐ విల్ షేర్ విత్ హిమ్ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో రియల్ టైంలో యూజర్స్ అయినా డెవలపర్స్ అయినా సేమ్ ప్రాసెస్. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్, డే 1 యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ దిస్ లింక్ అడగాలి. లింక్ అడిగిన తర్వాత మీకు ఆ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. దెన్ ఇందులో ఏముంటుందంటే ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ జనరేషన్ క్రియేటెడ్గా ఉంటే అప్పుడు మనం లాగిన్ అయి చేస్తాం, అవునా కదా. సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, డే 1 మా క్లయింట్తో కూర్చుని మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండాలని ఫైనలైజ్ చేసుకున్నాను, అవునా కదా. సో అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్ 1, తర్వాత ఫ్రేమ్వర్క్ 2, ఫ్రేమ్వర్క్ 3, 4, ఇలా అన్ని నేనే క్రియేట్ చేసుకోవాలా. అన్నీ క్రియేట్ చేసిన తర్వాత డెవలపర్స్కి అసైన్ చేసేస్తూ ఉంటాం. ఫస్ట్ అప్లికేషన్ ఫర్ డెవలపర్ 1, సెకండ్ ఫర్ డెవలపర్ 2, ఇలా ఇచ్చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ సమ్ అప్లికేషన్స్, అవునా. సో అంటే నేను లాగిన్ అయ్యి ఏదో క్రియేట్ చేయాలి కదా, లాగిన్ ఏదో క్రియేట్ చేయాలి. సపోజ్ ఇఫ్ దిస్ టుడే ఈస్ యువర్ ఫస్ట్ డే అనుకోండి, మీ ప్రాజెక్ట్లో ఫస్ట్ డే అయితే మరి అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా? ఇప్పుడు మీరు జాయిన్ అయితే మీ మేనేజర్స్ ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు మీకు ఇస్తారు.
డే వన్ నేనే బిజినెస్ అనలిస్ట్ మొత్తం నేనే స్టార్ట్ చేసుకుంటున్నానంటే ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. మరి అప్పుడు ఎలా? సో ఇక్కడ పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు ఒక మాస్టర్ లాగిన్ ఇస్తారు. ఆ మాస్టర్ లాగిన్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటర్ లాగా ఉంటుంది. వాట్ ఎవర్ ద రికార్డింగ్ ఆర్ డాక్యుమెంట్ ఐ షేర్ యూ అందులో ఉంటాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా. సో అడ్మినిస్ట్రేటర్ అన్నట్టు ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. దాంతో లాగిన్ అయితే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాం. అక్కడి నుంచి కొత్త అప్లికేషన్స్ చేయాలి. సో how to create new framework application or how to create new implementation application, how to link all these things, link అయిన తర్వాత how to create operator IDs. సో ఇవన్నీ క్లియర్గా అర్థం అవ్వాలి. Okay, so all these things we are supposed to understand, and for now every one of you should understand